ఈరోజు నేను 3 కేజీల క్యారెట్స్ని తీసుకున్నాను. ముందు వెనకాల కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా వెనకాల భాగము ముందు భాగం విధంగా కట్ చేసుకోవాలి. ఇది చూడండి, క్యారెట్లకు ముందు వెనకాల తొడిమెలను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క క్యారెట్ను పొట్టు తీస్తాను. ఈ విధంగా నేను అన్ని క్యారెట్లను పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. క్యారెట్లను కొంచెం మందంగానే తీసాను. చూడండి, అన్నిటిని పొట్టు తీసి పెట్టుకున్నాను. అన్నిటినీ ఒక కవర్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుంటాను. వీటిని నాకు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకొని యూజ్ చేసుకుంటాను. అన్నిటి కూరగాయలలో సాంబార్లో వేసుకోవడానికి ఈ విధంగా నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత పొట్టు తీసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటున్నాను. ఇవి 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఇదే విధంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.